ఫ్రెండ్స్ రీసెంట్‌గా యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీలో ఐఓఎస్ 18 సంబంధించి చాలా ఫీచర్స్ అయితే అనౌన్స్ చేసింది. మొత్తం ఫీచర్స్ కవర్ చేస్తూ టెక్ న్యూస్‌లో నేను చెప్పాను. ఇప్పుడు బీటా నేను ఇన్‌స్టాల్ చేశాను ఐఫోన్‌లో. చూద్దాం ఏమేం ఫీచర్స్ ఉన్నాయి. అన్ని ఫీచర్స్ అయితే వర్క్ అవ్వట్లేదు. మాక్సిమం ఫీచర్స్ అయితే వర్క్ అవుతున్నాయి. సో ఒక్కొక్కటిగా చూద్దాం ఐఓఎస్ 18లో ఏమేమి కొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే యాపిల్ ఐఫోన్స్ యూజ్ చేస్తున్నారో చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఫీచర్స్ అయితే ఇప్పుడు ఐఫోన్‌కి అయితే రాబోతున్నాయి. ఫస్ట్ మనం హోమ్ స్క్రీన్ స్టార్ట్ చేద్దాం. హోమ్ స్క్రీన్‌లో కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చారు. నార్మల్‌గా మనం హోమ్ స్క్రీన్‌లో ఏదైనా యాప్‌ని మీరు జరపాలంటే జరపడానికి లేదు ఇంతకుముందు. పర్టిక్యులర్ ఒక యాప్ నేను జరపాలంటే తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టడం, లేపోతే ఇట్లా తీసుకెళ్ళడం. ఇట్లా చేయాలంటే మాత్రం ఇంతకుముందయితే ఇలా లేదు. ఇప్పుడు అట్లా కాదు ఏదైనా పర్టిక్యులర్ యాప్‌ని మీరు జరిపి ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలామంది వాల్ పేపర్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మొహం మీద వచ్చేసి ఇట్లా ఉంటే చాలా బాధేస్తది కదా! రాఖీ గారి మొహమే కవర్ అయిపోతుంది ఇట్లా పెడితే. అట్లా కాకుండా మీకు నచ్చినట్టయితే దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకొకటి ఫీచర్ కూడా హోమ్ స్క్రీన్ సంబంధించి హోమ్ స్క్రీన్ ఎడిట్ ఆప్షన్‌లోకి ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది. ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్లారనుకోండి కస్టమైజ్ అని ఉంటది. కస్టమైజ్‌లోకి వెళ్తే ఇక్కడ మీరు ఐకాన్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మనకు నచ్చినట్లు సైజ్ ఇస్తే బాగుండేది. మనకు నచ్చిన సైజ్ పెట్టుకునేలా అట్లా లేదు. రెండే సైజులు స్మాల్, లార్జ్ అని ఉన్నాయి. సో ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ప్రెజెంట్ ఇది లైట్ కలర్‌లో ఉంది. డార్క్ చేయాలనుకుంటే డార్క్ చేయొచ్చు. ఆటోమేటిక్ పెడితే మీరు డే లైట్‌లో ఉన్నప్పుడు లైట్ కలర్‌లో ఉంటది. మీరు లో లైట్‌కెళ్లారనుకోండి డార్క్ అయిపోయిద్ది. అట్లా ఆటోమేటిక్‌గా అదే చేంజ్ చేసుకుంటది. అండ్ టింటెడ్ వచ్చేసరికి ఇది చాలా నచ్చింది ఫీచర్ నాకు. టింటెడ్ ఏందంటే ఇప్పుడు ఐకాన్ కలర్స్ కూడా మనం నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనం సెలెక్టర్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు రాఖీ కలర్‌లో నాకు కావాలి ఐకాన్స్ అంటే ఇప్పుడు రాఖీ కలర్‌లోకి వచ్చేస్తున్నాయి. లేదు నాకు బ్లాక్ కలర్‌లో కావాలి రాఖీ ఫేస్ లాగా కావాలంటే అలా వచ్చేస్తాయి. సో మీకు నచ్చినట్లయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సో బ్రౌనే బాగుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టు సెట్ అయిపోయింది. సో ఇట్లా మీరు ఐకాన్స్ కూడా మీకు నచ్చినట్లు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీరు మాన్యువల్‌గా కలర్స్ పెట్టుకోవాలన్నా ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా! మీకు మాన్యువల్‌గా మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం ఎట్లా అయినా గానీ మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కంట్రోల్ సెంటర్ నాకు చాలా బాగా నచ్చింది. కంట్రోల్ సెంటర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ సెంటర్‌లోకెళ్ళామనుకోండి మనకి ఇక్కడ పేజెస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం అన్ని వైఫై గానీ, మొబైల్ డేటా ఆన్, ఆఫ్ ఇవన్నీ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. వీటిని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీరు ఇంకా మీరు ఎన్ని పేజీలైనా యాడ్ చేసుకుంటూ పోవచ్చనమాట. ప్రెజెంట్ 3 పేజెస్ ఉన్నాయి. సరిపోతాయి 3 పేజెస్ అయితే. సో ఫస్ట్ మనం మెయిన్ పేజ్ ఇది. సో దీన్ని కస్టమైజేషన్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లేదు మీరు లాంగ్ ప్రెస్ చేసినా గానీ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్‌లో మీరు ఈ సైజెస్ ఉన్నాయి కదా! వీటి సైజెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ వీటిని పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు పొజిషన్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ యాడ్ ఏ కంట్రోల్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీరు ఒకవేళ వీటిని యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చినట్లే ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు రెండో పేజ్‌కెళ్లారనుకోండి ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు కంట్రోల్ సెంటర్‌ని. సో ఇది ఇంతకుముందైతే లేదు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కంట్రోల్ సెంటర్‌లో చాలా ఆప్షన్స్ కూడా వచ్చేసినాయి. సో ఇది వెల్కమ్ ఫీచర్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవసీకి సంబంధించి ఇది చాలామంది వెయిట్ చేస్తున్న ఫీచర్. నేను ఐఫోన్‌లో యాప్స్‌ని లాక్ చేసుకోవాలి. ఇది చాలామంది అడిగే ఫీచర్. ఓన్లీ వాట్సాప్‌కి మాత్రమే యాప్‌లో ఇన్‌బిల్డ్ ఉంటది. ఫేస్ ఐడీ ద్వారా మనం లాక్ చేసుకోవడం. ఇట్లా అన్ని యాప్స్‌కి అయితే ఉండదు. ఐఫోన్ మెయిన్ ప్రైవసీ ఇష్యూ ఇది. ఎవరికైనా మనం అన్‌లాక్ చేసి ఐఫోన్ ఇచ్చామంటే వాళ్ళు మన ప్రతి యాప్ ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఇది చాలామందికి ఇష్టం ఉండదు. చాలామంది ఐఫోన్స్ కొనకపోవడానికి కూడా ఇదొక రీజన్ అయితే ఉంటది. ఇదొకటి కాల్ రికార్డింగ్ ఈ 2 లేకపోవడం. సో ప్రెజెంట్ అయితే వీళ్ళు యాప్‌ని లాక్ చేసుకునే ఫీచర్ తీసుకొనొచ్చారు. అదే మాదిరిగా యాప్‌ని హైడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా లాక్ చేయాలో చూద్దాం ఒక యాప్‌ని. ఇప్పుడు ఇది ట్విట్టర్ యాప్. దీని మీద లాంగ్ ప్రెస్ చేశాననుకోండి ఇక్కడ రిక్వైర్డ్ ఫేస్ ఐడీ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ వస్తున్నాయి. రిక్వైర్డ్ ఫేస్ ఐడీ, హైడ్ అండ్ రిక్వైర్డ్ ఫేస్ ఐడీ, క్యాన్సిల్ అని చెప్పేసింది. సో హైడ్ అండ్ రిక్వైర్డ్ ఫేస్ ఐడీ అంటే యాప్ హైడ్ కూడా అయిపోయిద్ది. సో మీకు యాప్ హైడ్ కాకూడదు ఓన్లీ లాక్ కావాలంటే మాత్రం రిక్వైర్డ్ ఫేస్ ఐడీ మీరు సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ యాప్ అనేది మనకి లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా యాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారనుకోండి ఫేస్ ఐడీ అడుగుతుంది. సో ఖచ్చితంగా నేను ఫేస్ ఐడీ ఇస్తేనే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇట్లా యాప్ లాక్ పనిచేస్తుంది. ఒకవేళ హైడ్ చేయాలనుకుంటే రిక్వైర్డ్ ఫేస్ ఐడీలో ఇందాక హైడ్ అండ్ రిక్వైర్డ్ ఫేస్ ఐడీ ఉంది కదా! దీని మీద ట్యాప్ చేశారనుకోండి ఈ యాప్ మీకు హైడ్ కూడా అయిపోతుంది. ఇది ఎక్కడ కనిపించదు. హోమ్ స్క్రీన్‌లో కనిపించదు. ఒకవేళ మీరు హైడ్ అయిన యాప్ చూడాలంటే మాత్రం ఇక్కడ చూడొచ్చు. హిడెన్ అని చెప్పి సెపరేట్‌గా కనిపిస్తుంది కదా! దీని మీద మీరు ట్యాప్ చేస్తే హైడ్ అయిన యాప్స్ అని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉంది మనకి ఎక్స్. సో ఇట్లా మీరు యాప్స్‌ని హైడ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ హిడెన్ చేసిన యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తా ఉంది. ఇది కూడా లేకుండా మనకి సీక్రెట్ హిడెన్‌గా ఉంటే బాగుండేది. అండ్ ఇంకొకటి ఏందంటే అన్ని యాప్స్‌కి ప్రెజెంట్ అయితే ఇది పనిచేయట్లేదు. ప్రెజెంట్ ఇది బీటా వర్షన్ కాబట్టి అన్ని యాప్స్ లాక్ చేయడానికి అయితే రావట్లేదు. ముఖ్యంగా వాళ్ళ డిఫాల్ట్ యాప్స్ అయితే అసలు పని చేయట్లేదు.
కొన్ని యాప్స్‌కే పనిచేస్తుంది. ఎక్స్‌కి పనిచేస్తుంది కాబట్టి నేను మీకు అది చూపిచ్చాను. ఇది ఒకవేళ మీకు స్టేబుల్ వర్షన్ వచ్చినప్పుడు అన్ని యాప్స్ అయితే మనం లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ప్రైవసీకి సంబంధించి సెట్టింగ్స్‌లో ఏదైనా యాప్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఏదైనా యాప్స్‌లోకెళ్ళినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ ఉంది. కొన్ని యాప్స్ మనకి కాంటాక్ట్ పర్మిషన్ అడుగుతాయి. ఇక్కడ మనకి కాంటాక్ట్స్ ఉంది కదా! ఇప్పుడు మనం కొంతమంది నన్ ఇస్తారు. కొంతమంది లిమిటెడ్ యాక్సెస్ ఇస్తారు. కొంతమంది ఫుల్ యాక్సెస్ అయితే ఇస్తారు. లిమిటెడ్ యాక్సెస్‌లో బ్యూటీ ఏందంటే ఇప్పుడు లిమిటెడ్ యాక్సెస్‌లోకెళ్తే మీరు పర్టిక్యులర్ కాంటాక్ట్స్ ఇక్కడ షేర్ చేయొచ్చు. ఏదైతే కాంటాక్ట్స్ మీరు సెలెక్ట్ చేస్తారో ఆ కాంటాక్ట్స్ మాత్రమే మనం షేర్ చేస్తున్నట్లు యాప్‌కి. అన్ని కాంటాక్ట్స్ అయితే షేర్ అయితే అవ్వవు. మీరు ఏది సెలెక్ట్ చేస్తారో అవి మాత్రమే షేర్ అయితాయి యాప్ తోటి. నెక్స్ట్ మెసేజెస్ యాప్‌లో చాలా ఫీచర్స్ అయితే తీసుకొనొచ్చారు. కాకపోతే ఇవి ఓన్లీ ఐమెసేజ్‌కి మాత్రమే పనిచేస్తాయి. మీరు ఒకవేళ మీ ఫ్రెండ్ కూడా ఐఫోన్ ఉంటే ఐఫోన్ టు ఐఫోన్ మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మీరేదన్నా టెక్స్ట్ రాశారనుకోండి, హాయ్, హౌ ఆర్ యూ అని చెప్పేసి ఏదైనా ఒకటి మీరు చాలామంది పారాగ్రాఫ్ రాస్తుంటారు. ఇలా టెక్స్ట్ రాసినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది ఏ అని చెప్పేసి. దీని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి, మీరు దీన్ని ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హౌ ఆర్ యూ యూ అని ఉంది కదా! దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని నేను బోల్డ్ చేయాలనుకుంటే బోల్డ్ చేయొచ్చు. ఇట్లా లేదు నేను అండర్‌లైన్ చేయాలనుకుంటే అండర్‌లైన్ చేయొచ్చు. స్ట్రైక్ ఆఫ్ చేయాలనుకుంటే స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు. సో మీరు ఏదైతే చేస్తారో అవి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. మీకు డైరెక్ట్ చూపిస్తా ఉంది కూడా చూడొచ్చు. సో ఏదైనా మీరు చేయొచ్చు. చేసి మీరు ఒక టెక్స్ట్‌కి యానిమేషన్ లాగా కూడా యాడ్ చేయొచ్చు. ఇది ఉంది కదా యానిమేషన్. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్‌ప్లోర్ పెడదాం. ఇప్పుడు సెండ్ చేశాననుకోండి, ఇట్లా యానిమేషన్ లాగా వస్తుంటది. ఇట్లా మీరు స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు, అండర్‌లైన్ చేయొచ్చు, యానిమేషన్ మీ ఇష్టం. ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొక ఫీచర్ షెడ్యూల్ మెసేజెస్ ఉంటాయి కదా! దీనికి వీళ్ళు పెట్టింది వచ్చేసరికి పేరు సెండ్ లెటర్ అని చెప్పేసి. ఇప్పుడు ఎవరికైనా హ్యాపీ బర్త్‌డే చెప్పాలనుకుంటున్నారు పర్టిక్యులర్‌గా హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి మీరు ఈ మెసేజ్‌ని షెడ్యూల్ చేయొచ్చు. మోర్‌లోకెళ్లారనుకోండి, ఇక్కడ మీకు సెండ్ లెటర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటది. మీరు డేట్ అండ్ టైమ్ సెట్ చేస్తే ఇక్కడ ఆ డేట్ అండ్ టైమ్‌కి వాళ్ళకి మెసేజ్ అయితే ఎళ్ళిపోతది. కాకపోతే చెప్పా కదా! అవతల సైడ్ కూడా ఐఫోనే ఉండాలి. ఐమెసేజ్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ గేమ్ మోడ్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు ఏదైనా గేమ్ మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు ఇక్కడ గేమ్ మోడ్ ఆన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఆన్ ఆఫ్ అంతే. మనం దీన్ని కస్టమైజేషన్ చేసుకోవడానికి ఏమీ లేవు. దాని లోపలికెళ్ళి దీనిలో ఏమైద్దంటే మీరు గేమ్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు బెటర్ ఫ్రేమ్ రేట్స్ మెయింటైన్ చేస్తాయన్నమాట. కొద్దిగా ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే మీకు సాల్వ్ అయితే స్మూత్ గేమ్ అయితే రన్ అయిద్దని చెప్పేసి చెప్తున్నారు. సో మేబీ ఫ్యూచర్‌లో గేమ్ మోడ్‌లో ఎక్కువ ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్‌లో కూడా సెట్టింగ్స్ మొత్తం మారిపోయింది మెనూ అయితే. యాప్స్‌కి సెపరేట్‌గా ఫోల్డర్ లాగా ఇచ్చేసారు. ఇంతకుముందు యాప్స్ మొత్తం ఇక్కడ మనకు కనిపించాయి. ఇప్పుడు యాప్స్ సెపరేట్ వచ్చేసింది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏ యాప్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో సెట్టింగ్స్ మెన్యూ కూడా కొద్దిగా చేంజ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి మెయిన్ నాకు ఫోటోస్ యాప్ ఏదైతే ఉందో ఫోటోస్ యాప్ చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఫోటోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా మనం తీసిన ఫోటోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ నార్మల్‌గానే ఉంటాయి మనకి పీపుల్ అండ్ పెట్స్ ఇవన్నీ. మెయిన్ ఏందంటే ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని ఫోటోస్ కనిపిస్తున్నాయి గదా! జస్ట్ ఇట్లా మీరు కిందకి ఇలా అన్నారనుకోండి. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇయర్స్, మంత్స్, ఆల్. సో మీరు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్ అండ్ డౌన్ యారో కనిపిస్తుంది కదా! దీని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి. వీటిని మీరు సార్ట్ కూడా చేయొచ్చు. అంటే మీరు డేట్ వైస్ రీసెంట్లీ యాడెడ్ ఇట్లా మీరు సార్ట్ చేయొచ్చు. ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఫిల్టర్స్‌లోకెళ్లారనుకోండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్, వీడియోస్, ఫోటోస్. వీడియోస్ మీద ట్యాప్ చేస్తే ఏం వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ మనకి ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. సో ఇట్లా మీరు ఫిల్టర్ కూడా చేయొచ్చు. సో ఫోటోస్ యాప్‌లో కూడా మీకు చాలా వరకు చేంజ్ అయితే చేసేసారు. నెక్స్ట్ వాల్యూమ్ బటన్ మీరు ప్రెస్ చేస్తున్నప్పుడు ఒక యానిమేషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు చూడొచ్చు ఒక యానిమేషన్ లాగా వస్తుంది. ఇది మనకి నార్మల్‌గా ప్రెజెంట్ iOS 17లో అయితే లేదు. ఇట్లా ఒక యానిమేషన్ లాగా అయితే చూడొచ్చు మీ స్క్రీన్‌లో. డిఫరెన్స్ కూడా చూడొచ్చు. iOS 17కి, 18కి మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి పాస్వర్డ్స్ యాప్ యాడ్ చేశారు iOS 18లో. పాస్వర్డ్స్ యాప్‌లో మీరు అన్ని పాస్వర్డ్స్, పాస్ కీస్ కానివ్వండి, వైఫై పాస్వర్డ్స్ కానివ్వండి, ఏదన్నా కోడ్స్ ఉంటాయి కదా! వెరిఫికేషన్ కోడ్స్ వాటి మొత్తం ఇక్కడ వస్తాయి. సెక్యూరిటీ అంటే ఏదన్నా పాస్వర్డ్స్ మీరు పెట్టినవి సెక్యూర్‌గా లేవు. కొంతమంది పెడుతుంటారు 1, 2, 3, 4లు ABCDEFGHలు అట్లాంటివి పెడితే మాత్రం అవి సెక్యూర్‌గా లేవని చెప్పేసి కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి అన్నమాట. దాని ప్రకారం మీరు వీటిని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు పాస్వర్డ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా మీరు షేర్ చేయొచ్చు. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ. ఇక్కడ మీరు ఏదన్నా కాంటాక్ట్ సెలెక్ట్ చేసి మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి మీ పాస్వర్డ్స్‌ని షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్స్‌లో T9 డయలింగ్ యాడ్ చేశారు. T9 డయలింగ్ అంటే ఇది iOS 18 రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫోన్ ఇది iOS 17 మీద రన్ అవుతుంది. T9 డయలింగ్ అంటే ఇప్పుడు నేను ఒక నెంబర్ కొడుతున్నాను. సో నెంబర్ కొడితే దానికి సంబంధించి ఏమైనా కాంటాక్ట్స్‌లో ఉంటే ఇక్కడ నాకేం చూపించదు. అదే ఇప్పుడు iOS 8లో మనం అట్లా కొట్టామనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఆ నెంబర్ కాంటాక్ట్‌లో ఉంటే ఇక్కడ మనకి చూపిస్తుంది. సో T9 డయలింగ్ యాడ్ చేస్తారు. ఇది ఆండ్రాయిడ్‌లో ఎప్పటినుంచో ఉంది. ఐఫోన్‌లో కొత్తగా వచ్చింది. చాలా ఫీచర్స్ ఆండ్రాయిడ్‌లో ఎప్పటినుంచో ఉన్నాయి. లైక్ యాప్ లాక్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఐఫోన్‌కి
కొత్తగా వచ్చినాయి. కాకపోతే ఈ ఐఫోన్‌లో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు యాపిల్ ఫ్యాన్స్. అండ్ దీంతో పాటు ఈసారి యాపిల్ ఓపెన్ ఏఐతో పార్ట్నర్‌షిప్ తీసుకుంటుంది. అంటే చాట్ జీపీటీని వీళ్ళు iOS 18లో ఇంక్లూడ్ చేయబోతున్నారు. సిరి ఇప్పుడు చాట్ జీపీటీతో కలిపి వర్క్ అయితది. మీరేమన్నా క్వెషన్ సిరిని అడిగారనుకోండి, చాట్ జీపీటీ సహాయం తీసుకొని దాని ఆన్సర్స్ మీకు చెప్తూ ఉంటది. అండ్ దాంతో పాటు కాల్ రికార్డింగ్ గూడా యాడ్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే కాల్ రికార్డింగ్ మనం చూపియడానికి లేదు. ఇంకా యాడ్ చేయలేదు. కాల్ రికార్డింగ్ గూడా iOS 18 మీకు స్టేబుల్ వెర్షన్‌లో యాడ్ అయితది. కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి వినిపిస్తది. మీరు ఒకవేళ కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వాళ్ళకి అనౌన్స్‌మెంట్ అయితే వస్తది. కాల్ రికార్డ్ అవుతుంది అన్నట్లుగా. సో, ఇదైతే యాపిల్ నుంచి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కాకపోతే యాపిల్ రీసెంట్‌గా ఒక బాంబ్ అయితే పేల్చింది. ఏదైతే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉంటాయో, యాపిల్ ఏఐ ఫీచర్స్ ఈ చాట్ జీపీటీకి సంబంధించి కానీ, కాల్ రికార్డింగ్ ఈ ఫీచర్స్ అన్నీ దీని కిందకే వస్తాయన్నమాట. ఇవి ఓన్లీ యాపిల్ M1, M2 ఈ అబోవ్ ప్రాసెసర్స్‌కి అండ్ దాంతో పాటు ఐఫోన్‌లో వచ్చేసరికి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో ప్రాసెసర్ ఉంది. 17 ప్రో ప్రాసెసర్. సో, వీటికి మాత్రమే వర్క్ అయిద్ది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మేబీ కాల్ రికార్డింగ్ వీటికే వర్క్ అయిద్దా? ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌కి పాత మోడల్స్‌కి వర్క్ కాదా? అనేది క్వెషన్ మార్క్ అనమాట. యాపిల్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది స్టేబుల్ వెర్షన్ వస్తే తెలుస్తది మనకి. ఏ ఫోన్స్‌కి కాల్ రికార్డింగ్ వర్క్ అయిద్ది, వర్క్ కాదన్నట్లు. ప్రస్తుతానికైతే అన్నిటికైతే వర్క్ అయిద్దని చెప్పి మాత్రం వినిపిస్తుంది. కానీ చెప్పలేం. అది యాపిల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తది కాబట్టి యాపిల్ కొద్దిగా కన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ మీకు టెక్ న్యూస్‌లో అప్డేట్ చేస్తాను. ఇవి iOS 18కి సంబంధించిన ఫీచర్ ఇప్పటివరకు మీరు చూసింది. iPadOSలో కూడా ఒకటి యాడ్ చేశారు. అది ఖచ్చితంగా చూపియాలనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఏదైతే మీరు iOS 18లో ఫీచర్స్ చూసారో మాక్సిమం చాలా వరకు ఫీచర్స్ మీకు iPadOSలో కూడా వర్క్ అయితాయి. ఈ క్యాలిక్యులేటర్‌లో ఇప్పుడు మ్యాథ్ నోట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటది. ఇక్కడ దీని మీద ట్యాప్ చేశారనుకోండి, మ్యాథ్స్ నోట్స్ అని ఉంది కదా! దీని మీద మీరు ట్యాప్ చేస్తే ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడి నుంచి మీరు మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ మనం రాసామనుకోండి, 25 ఇంటూ 40 ఇంటూ 20 డివైడెడ్ బై 2 అన్నాం అనుకోండి. ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్‌గా అదే క్యాలిక్యులేషన్ చేసేసి మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇట్లా మీకు ఏదైనా ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఇయన్నీ ఇచ్చినవే. ఇప్పుడు tan 40 అంటే ఇట్లా వస్తుంది. ఇప్పుడు cos 40 అని ఇద్దాం. cos 50 ఏదో ఒకటి. ఆటోమేటిక్‌గా అది మీకు మన క్యాలిక్యులేషన్ చేసి అయితే ఇచ్చేస్తుంది. ఇక్కడ చాలా చేసాం. ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ మీరు ఏదైనా ట్రై చేయండి, వర్క్ అయితే. ఏదైనా ట్రిప్‌కెళ్లారు మీరు, ట్రిప్ ఎక్స్‌పెన్సెస్ రాసారనుకోండి, అదే మీకు సమ్ అప్ చేసేసి ఎంత అయింది ట్రిప్ మొత్తానికి కాస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. మొత్తం రాసుకోండి. ఫుడ్, ఫ్యూయల్, ఎక్స్‌ట్రాస్ అని చెప్పేసి జస్ట్ 2 బ్రాకెట్లు కొడితే మొత్తం అది క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. చాలా బాగుంది ఇది. ఇది ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఐప్యాడ్ ఉంటే మీ దగ్గర. ఒకవేళ మీరు ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళైతే ఇది మీకు బాగా ఉపయోగపడుద్ది. ఈవెన్ నోట్స్ యాప్‌లో కూడా ఇది మీకు పనిచేస్తుంది. ఓన్లీ దీనిలోనే కాదు. ఈవెన్ నోట్స్‌లో కూడా మీరు ఏదైనా నోట్స్ ఓపెన్ చేసి ట్రై చేయండి. నోట్స్‌లో కూడా మీకు మ్యాథ్స్ నోట్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసేస్తారు. ఇక్కడ కూడా మీరు మ్యాథ్స్ అయితే చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఎక్కడైనా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. క్యాలిక్యులేటర్ యాప్‌లో గానీ, నోట్స్‌లో గానీ. దీని అడ్వాన్స్ కూడా వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఈ కొన్ని సమ్స్ ఉంటాయి కదా! అంటే మీరు కొన్ని సినిమాలో చూస్తున్నాం కదా! ట్రైన్ ఎంత వేగంగా వెళ్తుంటే ఎంత వేగంతో వెళ్ళొచ్చు ఇట్లా ఉంటాయి కదా కొన్ని. అట్లాంటివి కూడా ఇవ్వచ్చన్నమాట. ఇక్కడ బాల్ ఇది హైట్, ఈ హైట్‌లో వెళ్తుంది. ఈ మొత్తం ఒక క్యాలిక్యులేషన్ లాగా వీళ్ళు చెప్పారన్నమాట. వీళ్ళ లాంచ్ ఈవెంట్‌లోనే ఇచ్చిన సమ్ ఇది. అంత యాక్యురేట్‌గా అయితే వర్క్ అవ్వట్లేదు. మేబీ ఇవి కూడా ఫ్యూచర్‌లో మనం ఇట్లాంటివి కూడా చేయొచ్చు. ఇట్లాంటి క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు B10 ఇచ్చే C20 B+C అంటే 30 అదే ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తుంది. B² + C² అంటే 500 ఇది కూడా చేసుకోగలుగుతుంది. ఇట్లాంటివి చాలా అయితే ఉన్నాయి. ఈ క్యాలిక్యులేటర్ యాప్ అయితే ఫ్యూచర్‌లో ఇంకా చాలా వాటికైతే మనం యూజ్ చేయొచ్చు. చాలా బాగా అనిపించింది ఇది. ఇవి ఓవరాల్‌గా ఫీచర్స్, మెయిన్ iOS ఫీచర్స్. కానీ ఇది ఒకటి బాగా నచ్చింది కాబట్టి ఇది కూడా మీకు చూపించాను ఐప్యాడ్‌లో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఖచ్చితంగా మీ యాపిల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతది. అండ్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.